హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కథా సమయం. ఈరోజు ఒక మంచి ప్రేమ కథను విందాం. ముందుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియోని లైక్ చేయండి. ఈరోజు కథ మధుమిత ప్రేమ్ కుమార్ల లవ్ స్టోరీ. ఆ రోజు శనివారం వెంకటేశ్వర స్వామిగుడి చాలా రద్దీగా ఉంది. వాళ్ల అమ్మ బలవంతం మీద గుడికి వచ్చిన ప్రేమ్ దర్శనానికి వెళ్లకుండా దూరంగా ఉన్న ఒక చెట్టు దగ్గర కూర్చుని ఉన్నాడు. అతనికి ఆ చెట్టు వెనకాల నుండి గలగలా అని నవ్వు వినిపించింది. ఆ నవ్వు అతనికి చిరుగాలి తాకినట్టుగా, చిరుజల్లులో తడిచినట్టుగా హాయిగా అనిపించి వెనక్కి తిరిగి చూశాడు. గ్రీన్ అండ్ రెడ్ కలర్ పట్టులంగావనిలో గుడిలోకి వెళ్తున్న అమ్మాయిని చూశాడు. ఆ అమ్మాయి నడుస్తుంటే ఆ వెండి పట్టీల సౌండ్ కూడా అతనికి ఒక మ్యూజిక్లా వినిపిస్తుంది. ఆ అమ్మాయితో మాట్లాడాలని హలో మిస్ అని పిలుస్తున్న అతనిని ప్రేమ్ ప్రేమ్ అని ఎవరో పిలవడంతో వెనక్కి తిరిగి చూశాడు. అక్కడ ఎవరూ కనిపించకపోవడంతో అదేంటి ఎవరూ లేరు, ఇంతకీ ఎవరూ నన్ను పిలిచింది, ఎవరు అన్నాడు. ఎవరూ లేకపోవడం ఏంటి, కళ్ళు తెరిస్తే నీ ఎదురుగా నేనుంటా, కళ్ళు తెరువు అని గట్టిగా అరిచింది మధుమిత. ప్రేమ్ కళ్ళు తెరిచి ఎదురుగా ఉన్న మధుని చూసి, నువ్వా? పొద్దున్నే నా నిద్ర చెడకొట్టి నీ మొహం చూపించకుండా ఉండలేవా అన్నాడు. హా, మరి నీ ఫేస్ చూడకపోతే మాకు రోజు గడవదు కదా, నాకు కాలేజ్కి టైం అవుతుంది, అందుకే నిన్ను నిద్ర లేపుతున్నా, లేకపోతే నీ ఫేస్ ఎవరు చూస్తారు అని వెటకారంగా అన్నది మధు. ఆహా, అంత కష్టంగా ఉంటే నా ఫేస్ ఎవరు చూడమన్నారు, నువ్వే వెళ్ళకపోయావా కాలేజ్కి? హా, మా అమ్మ ప్రేమ్తోనే రోజు కాలేజ్కి వెళ్ళాలి అని లింక్ పెట్టకపోతే నేనే వెళ్లేదాని అంటుంది మధు. అందుకని రోజూ వచ్చి ఇలా నా నిద్ర చెడగొట్టాలా అని చిరాకుపడ్డాడు. నువ్వు నీ పిచ్చికలలు అంది మధుమిత. హే, నన్నేమైనాను, కాని నా కలని ఏమైనా అంటే నేను ఊరుకోను. ఊరుకోకపోతే ఏం చేస్తావ్? ఆ కలలో అమ్మాయి ఎలా ఉంటుందో తెలియదు, మళ్ళీ కనిపిస్తుందో లేదో కూడా తెలియదు, కాని రోజూ అదే కలలు కంటున్నావు. నీ పిచ్చి కాకపోతే అని వెటకారంగా నవ్వింది మధు. నన్నే పిచ్చి అంటావా? అంతేలే, నీలాంటి వాళ్లకు నాది పిచ్చిగానే అనిపిస్తుంది. అయినా నాది కలకాదు, నిజం. ఆ అమ్మాయి నిజం, ఆ అమ్మాయి నవ్వు నిజం, ఆ అమ్మాయి కోసం నిరీక్షించే నా ప్రేమ నిజం అని ఏదో ట్రాన్స్లో చెప్తుంటాడు ప్రేమ్. ప్రేమనా అని ఆశ్చర్యంగా బాధగా చూస్తూ ఉంటుంది మధు. అవును, ప్రేమే. నేను ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నాను. ఆ అమ్మాయి ఎవరో నాకు తెలియకపోయినా, ఆ అమ్మాయి ఫేస్ కూడా నేను చూడకపోయినా ఒక నవ్వుతోనే నన్ను ప్రేమలో పడేసింది. ఆమె కట్టుబొట్టుతో నన్ను ఆకర్షించింది. రోజు కలలోకి వచ్చి కలవరపెడుతోంది అని చెప్తూ ఏదో ఆలోచిస్తున్న మధువైపు చూశాడు. మధు దగ్గరికి వచ్చి ఆమె ఫేస్ ముందు చిటిక వేసి, ఏంటి ఏదో ఆలోచిస్తున్నావు? ఎప్పుడో ఒకసారి ఫేస్ కూడా కనిపించని ఒక అమ్మాయిని చూసి ప్రేమ అంటున్నాడు, వెర్రివాడు అనుకుంటున్నావు కదా? అలానే అనుకో, ఆ అమ్మాయి ఎవరైనా ఎక్కడున్నా నాకు కనిపిస్తుంది అన్న నమ్మకం నాకు ఉంది. ఇక నువ్వు బయటికి వెళ్తే నేను ఫ్రెష్ అయి వస్తా అన్నాడు ప్రేమ్. ప్రేమ్ రూమ్ నుండి కిందకు వస్తున్న మధుని టిఫిన్కి పిలిచింది ప్రేమ్ వాళ్ల అమ్మగారు నిర్మల. వద్దాంటీ, ఆకలిగా లేదు అని సోఫా మీద కూర్చుంది మధు. మధు కళ్లలో నీళ్లు చూసి, ఏమైంది మధు? మళ్ళీ వాడేమైనా అన్నాడా? వాడు కిందకు రానివ్వు, వాడి సంగతి చెప్తా అని అంటున్న నిర్మలని, లేదాంటీ, ప్రేమ్ నన్ను ఏమనలేదు, కంటిలో ఏదో పడింది అని కంటిని తుడుచుకుంటూ, ఆంటీ నేను గార్డెన్లో వెయిట్ చేస్తాను, కాలేజ్కి టైం అవుతుంది, ప్రేమ్ని తొందరగా రమ్మనండి అని అన్నది మధు. అదేంటమ్మా, టిఫిన్ తిను, వాడుకూడా వస్తున్నాడు అని రూమ్ నుండి బయటికి వస్తున్న ప్రేమ్ని చూసి చెప్తుంది నిర్మల. లేదాంటీ, ఆల్రెడీ నేను తిన్నాను, నేను గార్డెన్లో ఉంటా అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయింది. ఏరా, మధుని మళ్ళీ ఏమైనా అన్నావా? టిఫిన్ చేయకుండా డల్గా ఉంది అది అని టిఫిన్ వడ్డిస్తూ ప్రేమ్ని అడుగుతుంది నిర్మల. నేను ఏమన్నానమ్మా, అది డల్గా ఉన్నా నేను అన్నట్టేనా? నీకు అదంటే చాలా ఇష్టమని నాకు తెలుసు, కాని మరి కన్న కొడుకుకన్నా ఎక్కువ ఇష్టమా? అయినా అది వాళ్ళింట్లో బాగా మెక్కేసి ఉంటది. దానికి ఆకలిగాలేక నన్ను నీ దగ్గర ఇరికించడానికి నీతో నామీద ఏదేదో చెప్పి ఉంటది. నీ మొహంలేరా, అది నాకు నీమీద ఏం చెప్పలేదు. డల్గా ఉండడం వల్ల నేనే నిన్ను అడిగాను. లలిత నాకు చెప్పింది, మధు అక్కడ ఏమి తినకుండా ఇక్కడ తింటా అని చెప్పి వచ్చిందట. అయితే ఇప్పుడు నేనేం చేయాలి? నేను అయితే దాన్ని ఏమనలేదు అన్నాడు ప్రేమ్. సర్లే, ఈ బాక్స్ తీసుకుని వెళ్ళి తనకి ఇవ్వు అని నిర్మల అంటుండగానే, ఇంకా ఎంతసేపు, నాకు టైం అవుతుంది అని కోపంగా అంటుంది లోపలికి వస్తూ మధు. రావే, రోజూ ఉండేదే కదా, మా అమ్మకి నువ్వు నామీద ఏదేదో చెప్పడం, నన్ను మా అమ్మ రోజూ తిట్టడం. నేనేం చెప్పలేదు, ఆంటీకి నామీద ఉన్న ప్రేమ అది కదా ఆంటీ అంటూ నిర్మల మెడ చుట్టూ చేతులు వేసి చెప్తుంది మధు. మధు అలా అనేసరికి ఇద్దరు పెద్దగా నవ్వుతుంటే వాళ్లని కోపంగా చూస్తూ, ఆ నవ్వడం ఆపేస్తే బయలుదేరుదామా అని హ్యాండ్ వాష్ చేసుకుంటూ అడుగుతాడు ప్రేమ్.
మనం ఇద్దరం క్లోజ్గా ఉంటే వీడికి కుళ్ళుగా ఉంది ఆంటీ. ఓకే ఆంటీ బాయ్ అని మధు చెప్తుంటే, ఇదిగోనూ ఏం తినలేదు అని నాకు తెలుసు అని బాక్స్ చేతిలో పెట్టింది నిర్మల. వద్దాంటీ అని చెప్తున్నంతలోపే బయటనుండి బైక్ స్టార్ట్ చేసి ఎంతసేపు ఇంకా అని అరుస్తున్నాడు ప్రేమ్. అదిగో వాడు అరుస్తున్నాడు. వెళ్ళు. ఓకే బాయ్ ఆంటీ అని చెంపమీద ముద్దు పెట్టుకుని బయటికి పరిగెడుతుంది మధు. నవ్వుతూ ప్రేమగా చూస్తూ వాళ్ళిద్దరికీ బాయ్ చెప్తుంది నిర్మల. ఈ విధంగా సాగుతున్న వీరి కథలో ప్రేమ ఎలా మొదలవుతుందో నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మరిన్ని కథలు వినాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.